సో హాయ్ గాయ్స్, వెల్కమ్ అందరికీ కూడా. ఈ రోజు టీజర్ ఒకటి రిలీజ్ అయింది, పుష్ప. అది కూడా ద రూల్. ఎంత యాంటిసిపేట్ చేస్తున్నాము ఈ మూవీ గురించి. ఒకసారి టీజర్ చూసి తర్వాత డిస్కస్ చేసుకుందాం. ఏమంటారు? మనం పని చేయాలి దీనికన్నా ముందు. స్పెట్స్ తీసేయాలి, నిజం అంతే. విజువల్. ఆ, మైత్రి మూవీ మేకర్స్. నీ అవ్వ ఈ షార్ట్ హైలైట్రా బాబు. ఫస్ట్ అది చూడరా బాబు. అది చూడ కళ్ళు ఆ గోరు కూడా ఇగో చిటికిన వేలు దాటిది గోరు ఉంటది కదా, ఇట్లా పెట్టుకుంటున్నాడు. బాగుంది, షార్ట్ బాగుంది కదా. అదిరిపోయింది. అరే చూడు ఇంకా ఘోరంగా ఉంటుందిరా బాబు. ఉమ్, సుకుమార్ రైటింగ్స్. అదే మరి. చెవు కొమ్మలు. ఏయ్, ఏయ్, ఏయ్. అరే ఇది హైలైట్ రా. అది హైలైట్ రా. అవును. దేవశ్రీ ప్రసాద్ ఆల్వేస్ రాక్ స్టార్. రాక్ స్టార్. అమ్మ, మ్యాడ్ హైలైట్ రా. దోల్ ఇది తీర్చాడు. మాత్రం ఇదైతే ఇదైతే మాత్రం చాలా బాగా అసలు పాడింది. దోల్ తీర్చాడు రా బాబు. ఆ, ఏ, అరే ఆ బాడీ లాంగ్వేజ్ చూసావా? అదే బాడీ కదా. లాంగ్వేజ్ ఏమన్నా తీసాడు రా బాబు. అది దోపుతాడు చూడు, కరెక్ట్ గా భలే దోపాడు రా. చీర కొంగు కూడా. ఈ అమ్మ ఏయ్, ఈ అమ్మ. వాకింగ్ స్టైల్ ఒకటి. స్పాట్ ద రూల్. ఏయ్ తగ్గేతాలే తగ్గేతాలే. నైస్. హ్యాపీ బర్త్డే టు హ్యాపీ బర్త్డే టు అవర్ ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్. అల్లు అర్జున్. హ్యాపీ బర్త్డే సార్. ఈ అమ్మ వెయిటింగ్ రా బాబు. అంతే, ఎప్పుడు తెచ్చాడు, వస్తుందా అంతే, వెయిటింగ్ ఇది. అసలు. అదే కదా. కానీ టీజర్ చూస్తున్నప్పుడు చిన్న డిసప్పాయింట్మెంట్ ఉందిరా నాకు. ఫ్రాంక్గా చెప్పాలంటే చెప్పు. ఏదైనా ఒక డైలాగ్ ఉంటే బాగుండు. చూద్దాం మరి ఎందుకు పెట్టలేదా మనోడు. లేదు అరే గ్లిమ్స్ కానీ టేజర్లు కానీ దాంట్లో అంటే మనకి కొద్దిగా ఈ యాంటిసిపేషన్ ఎక్కువ ఉంది కాబట్టి మాట్లాడితే వినాలని, లేకపోతే ఒక డైలాగ్ చెప్తే దాన్ని వినాలని మనకు అనిపిస్తుంది. కాకపోతే అసలు విజువల్స్ తోనే చంపేశారు గురు. ఇంకా మాట్లాడడానికి ఏం లేదు దీంట్లో. విజువల్స్ అయితే మాత్రం పీక్స్. దట్టు అరే, అల్లు అర్జున్ నేను- స్వాగ్ ఉంది చూడు. ఈ గెటప్ ఎలా ఉందిరా అసలు? అదే కదా. మామూలుగా ఉందా? ఇక్కడ చూడుగో ఇది ఇది ఎక్కడరా, ఇది మామూలుగా ఉందరా ఇది షార్ట్. అదే కదా. అరే అసలు అసలు అలా అలా thought ఎలా తీయాలి అని ఎలా వచ్చిందా బాబు థాట్. ఏముంది ఇలాగ అనుకుంటప్పుడు బన్నీ ఇది బాగుంది, ఇది పెడదాం మ్యానరిజం అన్నాడంట ఫస్ట్ పుష్ప 1లో రూల్. పుష్ప 1లోనే ఇప్పుడు జస్ట్ ఏదో ప్యాంట్నో లేకపోతే పంచనో ఇలా అని ఉంటాడు కాల్తోటి. బన్నీ ఇదేదో బాగుంది రూల్లో ఇది పెట్టేద్దాం అని ఉంటాడు. అమ్మ చూడు చెయ్యి ఏదో చెప్తున్నానా. టీజర్లో ఒక్క డైలాగ్ లేదు అని ఒక్కటి తప్ప అవును, ఫీస్ట్ రా కళ్ళకి. నిజం చెప్తున్నాను, ఫీస్ట్. మంచి టేజర్ బాగా కట్ చేశారు కూడా, చాలా బాగుంది. అంటే పర్టికులర్ గా ఈ సీక్వెన్స్ గురించి అసలు యాక్చువల్లీ పోస్టర్ రిలీజ్ అయినప్పుడు గుర్తుందా లేదా నీకు? ఈ పోస్టర్ రిలీజ్ అయినప్పుడు నేను అసలు చూసి అసలు ఏంటి అసలు పుష్ప 2 ఎటువైపు వెళ్తుంది, అసలు ఏంట్రా బాబు ఈ పోస్టర్ ఏంటి అసలు అని అనుకున్నాను. అవును, దానికి చాలా అయింది కదా ఈ justification గా- పోస్టర్. ఇలాంటి ఈ పోస్టర్ దానికి జస్టిఫికేషన్ గా టీజర్ లో ఈ సీన్ పెట్టేటప్పటికి ఓకే ఇది ఏదో ఒక మంచి పండగలాగా అక్కడ బన్నీ ఏదో ఒక జాతరలో మెయిన్ అమ్మవారిది గెటప్ ఒకటి వేసుకొని ఉన్నప్పుడు ఏదో అతని మీద ఏదో జరిగితే ఎలా అసలు ఏంటి సీన్ అన్నట్టు అర్థమైంది నాకు ఇక్కడ. యాక్చువల్లీ ఏంటంటే జాతర ఉంది చూసావా, ఇది అవును, అవును. తిరుపతి సైడ్. అంటే ఫుల్ గా మొత్తం క్లారిటీగా చెప్పలేను, నేను కూడా ఎక్కడ యూట్యూబ్ లో అలా చూసిందే. స్టోరీ ఏంటంటే ఈ గంగమ్మ తల్లి జాతర జరుగుతుంది తిరుపతి దగ్గర. అవును, ఎవ్రీ ఇయర్ మే 2nd వీక్లో అలాగా ఒక 8 days జరుగుద్దంట. ఓకే. దానికి ఒక బ్యాక్ స్టోరీ ఉంది. ఏంటి అంటే పూర్వం ఒక 900 years బ్యాక్ అలాగా ఊరు పాలకులు ఉండేవారు.
అందులో ఒకడు హ్మ్. మంచి కామిస్ట్ అనమాట. ఓకే. ఆ! ఎవ్వరు ఎలాంటి అమ్మాయి దొరికినా ఫసక్ రఫ్గా చెప్తాను. మనోడు మంచి కామిస్ట్ కదా. తిరుపతిలో ఒక ఊర్లో సమ్ ఊరు నాకు పేరు గుర్తులేదు. ఆ ఊర్లో హ్మ్. పుడుతుంది ఈ గంగమ్మ తల్లి అని చెప్పేసి. చాలా అందంగా హ్మ్. ఉంటుందంట. హ్మ్. హ్మ్. చాలా అంటే చాలా అందంగా ఉంటుందంట. దుర్గమ్మ ఈ అంశలా పుట్టిందనమాట. అయితే ఒక రోజు అటాక్ చేశాడంట ఆ! మనోడు. ఆ! ఇలాగా కొంచెం ఫోర్స్ చేయడానికి ట్రై చేస్తే అప్పుడు అనుకుందంట. ఆవిడ అనుకుంది ఏంటి, అలాగనే ఈయన సంహరించాలని చెప్పేసి. ఈడేంటి, వీడికి తెలిసిపోయింది. వీడికి ఇంకా ఈడికి ఆ! ఇలాగే నూకలు చెల్లిపోతున్నాయని చెప్పేసి వీడికి కూడా ఇన్ఫర్మేషన్ అంటే తెలిసిపోద్ది కదా. ఇలా అంచనాలు వేయడాలు ఏవో ఒకటి ఉంటాయి కదా ఆ టైంలోని. అవును. సో అవును. వీడు కూడా అబ్స్కాండ్లో ఉండేవాడు అనమాట. ఈ ఎవరైతే హ్మ్. ఒక పాలకుడు ఉండేవాడో ఇలాగా హ్మ్. హ్మ్. ఒక పర్సన్, వాడిని బయటికి తీసుకురావడం కోసం గంగమ్మ ఏమొచ్చి ఇలాగా వేషం హ్మ్. వేసుకొని ఆ! బూతులు తిట్టుకుంటూ అరుచుకుంటూ ఊరిలో తిరిగేదంట. వీళ్ళేమనుకుంటారు, ఎవరో ఎవరో అనుకుంటారు కదా. అలా బయటకు వచ్చాడంట ఎవరో అనుకొని. అప్పుడు హ్మ్. సంహరించిందంట. ఓకే. ఓకే. సో ఇది స్టోరీ, బ్యాక్ స్టోరీ. దీని వెనకాల ఉన్న బ్యాక్ స్టోరీ ఇంకా డీటెయిల్డ్ ఉంటుంది. ఇంకా పూర్తిగా చెప్పలేంలే కానీ ఇంకా కొంచెం డీటెయిల్డ్గా ఉంటుంది. సో అప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ మేలో అక్కడ అబ్బాయిలు కానీ పెద్ద పెద్దోళ్ళు కానీ ఎవరైనా సరే ఇలాంటి గెటప్ గెటప్ ఏసుకొని వేసుకొని అరుచుకుంటూ తిట్టుకుంటూ చేస్తారంట జాతర. ఓకే. చిన్నపిల్లలతో ఆ! సహా చిన్నపిల్లలు కూడా చేస్తారంట. ఓకే. ఓకే. ఆ! అంత స్టోరీ ఉంది. అవును. నాకు అవును. తెలిసి షెకావత్ సార్ని లేపేయడానికి ఏమైనా అలాంటి మేబీ ఏదైనా అదేమైనా వాడైనా ఉండొచ్చు చెప్పలేంలే. అవును. ఎందుకంటే ఆ వేషం వేసాడు అంటే అవతలోడికి తెలియకుండా ఉండాలనే కదా వేస్తారు. అవును. అవును. ఇప్పుడు లైక్ కాంతారా లాగా మనోడు ఏమైనా రీజనల్ రీజనల్‌గా ఉన్న ఒక గాడ్ గురించి చెప్దామని ఏమైనా ట్రై మేబీ చేసుంటాడు ఈ ఎలాగైనా సీన్‌లో. చేసి ఉండొచ్చు. లేదు అంటే అండ్ ఇంకోటేంటంటే సినిమా కూడా అన్ని తిరుపతి వైపే కదరా! అంతే అదే చిత్తూరు, అందుకు నాకు కడప తెలిసి అటే కదా అక్కడున్న నేటివ్ నేటివ్‌ని. దీన్ని తీసుకొని ఉంటాడు. అంతే. కానీ అండ్ నువ్వు అంటున్నావు గానీ ఎక్కడో నాకు చిన్నది అనిపించింది. నాకు ఎందుకో చిన్న ఇదనిపించిందని అంటున్నావు గానీ, నాకైతే మాత్రం అసలు టీజర్ చూస్తున్నంత సేపు అరే నాకు డియమ్మ అని టీజర్ అనిపించింది చూస్తున్నంత నాకు. సేపు నాకు టాప్ అలాగే షాట్ ఒకటి ఉంది అనిపించింది. చూసావా? ఎట్లా తిప్పుతున్నాడు ఇలా త్రిశూలం సోలం. తిప్పుతాడు కదా. ఆ! ఆ, నాకు అదే అనిపించింది. కాకపోతే వెళ్తే ఏంటంటే చిన్నది ఓ ఏదైనా డైలాగ్ లేదు. మాయ ఒక్క పుష్పగడ్ రూల్ అని ఒక్క మాట ఏదైనా పడేసి ఉంటే, అలా ఇచ్చి అలా వదిలేసి ఉంటే అవును. బాగుండేది. బాగుంది. డిఎస్పి కూడా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. ఉమ్, పూనకాలే ఇంకా అందరికిని. ఉమ్. ఆగస్ట్ 15కి. 15 పవన్ కళ్యాణ్. సో చూద్దాం, ఆ! నెక్స్ట్ ట్రైలర్ వస్తుంది. ట్రైలర్ ఎలా ఉంటుందో చూడాలి. దాని తర్వాత సినిమా ఖచ్చితంగా ట్రైలర్ రియాక్షన్ కూడా చేస్తాం. యాహ్! తర్వాత ష్యూర్. సినిమా చూసి సినిమా రెస్పాన్స్ కూడా చేస్తాం. ష్యూర్. ఈ సినిమా అయితే అండ్ పక్కా. ఆల్సో ఐ సిన్సియర్లీ థ్యాంక్స్ సుకుమార్ గారు ఫర్ మేకింగ్ పుష్ప అండ్ పుష్ప 2. థ్యాంక్ యూ సార్. మంచి పాన్ ఇండియా ఫిల్మ్ ఇచ్చారు మీరు. ఆల్రెడీ పుష్పాల్లో చూసి మనం చూడు 2, 3 డైలాగులు ఉంటాయి కదా. దొంగల్ని పట్టుకోవడానికి వస్తే మొగోడు అనుకున్నా, దొరికింది పట్టుకోవడానికి వచ్చినావా. పట్టుకోవడానికి వచ్చినావా? అదొకటి. మళ్ళీ సునీల్ గారి దగ్గర వెళ్ళిపోతూ పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా, ఫైర్ అరే ఫైరే అని అంటాడు. తెలుసా ఒక సీన్ ఉంటది పుష్ప అంటే ఫస్ట్ షెకావత్ సార్ దగ్గర డబ్బులు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఫస్ట్ పుష్ప మీటింగ్ ఇటేపు కూర్చుంటే, ఫస్ట్ మీటింగ్ లో ఇటేపు కూర్చుంటే షెకావత్ ఇటేపు కూర్చుంటాడు. అది తెలుసు. మనకి ఒకే ఫ్రేమ్ లో చూపిస్తాడు. ఆ ఫ్రేమ్ లో చూపించినప్పుడు యాక్చువల్లీ ఆ ఫ్రేమ్లో నీకు ఎప్పుడైనా కెమెరాలో చూస్తే ఒకటి ఫోకస్లో ఉంటే ఇంకోటి అవుట్ ఆఫ్ ఫోకస్లో ఉంటుంది. ఇప్పుడు ఇలా అవును. ఉంది. అవును. ఏ అవును. నీకు అవును. రెండు ఫోకస్లో రావాలంటే రావు. తెలుసు. ఇలా తెలుసు. పెడితే ఇది తెలుసు. వస్తుంది, ఇలా పెడితే ఇలా వస్తుంది. సో వాడు రెండిట్లని ఫోకస్ పెట్టాడు. అవును. అందుకది టెక్నికల్గా సీజీ షాట్ లాగా సీజీ అనిపిస్తుంది. షాట్లో అనిపిస్తుంది. కానీ అది మొన్న నేను యూట్యూబ్ లో చూసేటప్పటికి ఓ డియమ్మ వాట్ క్రియేటివిటీ లెవెల్ బ్రో. ఆ సినిమాటోగ్రాఫర్ అయితే మాత్రం అసలు పీక్స్ తెప్పించాడని అనిపించింది నాకు ఆ షార్ట్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు. ఇది ఎందుకు మాట్లాడానంటే ఇలాంటివి ఇంకెన్ని షార్ట్స్ చూడాల్సి వస్తుంది, ఇంకెంత మనం మెస్మరైజ్ అవుతాము పుష్ప 2 ద రూల్ కి అన్నది. ఇది జస్ట్ ఆరంభం మాత్రమే. చూద్దాం ఎలాంటి నుంచి ఎలా తీసుకెళ్తాడో చూద్దాం. టీజర్ అయితే బాగుంది కానీ ఒకటి మిస్ అయ్యింది. ఒక డైలాగ్ ఏదైనా ఉంటే బాగుంది అనిపించింది నాకైతే. నీకైతే ఎలా అనిపించిందిరా? నాకు ఐ వాజ్ సింప్లీ అమేజ్డ్ బావ. అల్లు అర్జున్ స్వాగ్ చంపేశాడు. అల్లు అర్జున్ అమ్మాయి తెలిసింది కదా. మా అల్లు అర్జున్
సో గైజ్ ఈ వీడియో కనుక మీకు చూసి మాతో పాటు మీరు చూసి ఈ మాది ఏదో ఏదో చిన్న అనాలిసిస్ సరదాగా సరదాగా ఏదో మా తరపు నుంచి మీకు చిన్న ఎంటర్టైన్మెంట్ అంతే అంతే. ఈ వీడియో కనుక మీరు చివరి వరకు చూసుంటే కనుక థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్సో మా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఏదైతే మా యూట్యూబ్ ఫ్యామిలీ ఉందో వాళ్ళందరికీ కూడా హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది గైస్. అండ్ ఆల్సో ప్లీజ్ లైక్ చేయండి ఈ వీడియో, అలాగే షేర్ కూడా చేయండి. అలాగే ఈ వీడియోలో మీకు నచ్చిన పాట ఏదైనా ఉంటే అది కామెంట్ చేయండి. అండ్ ఆల్సో డూ సబ్స్క్రైబ్ టు Dubba Connect.